చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దావోస్లో 23 సార్లు ప్రముఖులతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి, ఉపాధి కల్పన చేపట్టడానికి ఎంతగానో కృషి చేయడం అభినందనీయమన్నారు. నారా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చూడా చైర్మన్ కటారి హేమలత, రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కోదండ తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తాము. రాష్ట్రానికి పెట్టుబడి రావడం, అలాగే ఉద్యోగాలు కూడా రావడం, వీటన్నిటి మీద మా పార్టీ తరఫున, జిల్లా పార్టీ తరఫున కూడా అందరికీ హర్షం, యువతకు అందరూ కూడా మేము హర్షం వ్యక్తం చేస్తాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా బిజినెస్ సమ్మిట్ అరేంజ్ చేశాం. మీకు అందరికి గుర్తే ఉంటుంది వైజాగ్లో. ఈ టీలు అమ్మేళ్ళ వాళ్ళని, బిస్కెట్లు అమ్మే వాళ్ళకి అంతా ఈ కోర్టు కట్టించేసి వాళ్ళంతా తీసుకెళ్లి సమ్మిట్లో కూర్చోబెట్టేసి దానికి స్క్రోలింగ్ కూడా చాలా బ్రహ్మాండం జరిగింది, మీరు చూసే ఉంటారు. అలా కాకుండా ఈరోజు ఆయన డిస్కస్ చేసిన 23 మీటింగ్లు కూడా ఆల్మోస్ట్ బిల్ గేట్స్ స్థాయి వాళ్ళే, ఎవరు కూడా తక్కువ స్థాయి వాళ్ళు. అలాంటి దిగ్గజాలని, ప్రపంచ దిగ్గజాలందరినీ ఒప్పించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేదిగా, మీకు డేటా సెంటర్ ఒకటి వాళ్ళ దగ్గర నుంచి అట్లా రకరకాలు కూడా చాలా చూసే ఉంటారు మీరు. అన్ని విధాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఇన్వైట్ చేశాడు. దీనికి మన రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయి, సముద్ర తీర ప్రాంతం ఉంది. టీడీసీఎస్, బీపీసీఎల్, రిలయన్స్, గ్రీన్కో, ఆర్ఎస్ఆర్, మిట్టాల్, నిప్పాన్ స్టీల్, పీపుల్ టెక్ వంటి ఎన్నో పరిశ్రమలకి ఈరోజు తీసుకురావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా నేను ఈరోజు ఇది మేము గుర్తు చెప్పేది కాదు, బహిర్గతంగా చెప్తున్నాం. దీనిపైన ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ 4 రోజుల్లో ఇన్ని కంపెనీస్ తీసుకొచ్చిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వంలోది. దానికి సహకరించిన మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ కానీ అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవన్నీ కానీ వచ్చింది ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయిపోయి ఫ్యాక్టరీలు స్టార్ట్ అయ్యి కానీ వచ్చిందంటే 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా తప్పకుండా ఎంప్లాయ్మెంట్ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక్కసారి దావోస్ పర్యటన మరి సక్సెస్ అయిన దానికి ముఖ్యమంత్రి గారికి, ఇండస్ట్రీస్ మినిస్ట్రీకి, ఐటీ మినిస్ట్రీకి అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి ఈ పాదయాత్ర, లోకేష్ గారి యువగలం పాదయాత్ర జరిగి 2 సంవత్సరాలైంది. ఆయన ఆ రోజు ఏదైతే కలియ తిరిగి కార్యకర్తల్ని ఒప్పించి మెప్పించి ఈరోజు ప్రభుత్వానికి వచ్చింది, ఆ విధంగా చేసిన దానికి ఈరోజు యువత కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆయన ఎన్నికల ముందే చెప్పాడు 2 లక్షల ఉద్యోగాలు వచ్చింది. దాన్ని ఈరోజు తప్పకుండా కూడా తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి పత్రికా సోదరులందరూ కూడా మరి మన రాష్ట్రానికి తెచ్చిన దాన్ని ప్రజలకు తెలియజేయాలని కూడా ఈ సందర్భంలో నారా లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టి యువగల పాదయాత్ర ఈరోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇది ఒక కొత్త చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నారా లోకేష్ యువగల పాదయాత్ర ఒక కొత్త చరిత్ర. ఎందుకంటే మన చాలా మంది నాయకులు పాదయాత్రలు చేశారు. అప్పట్లో ప్రభుత్వాలు పాదయాత్ర సహకరించాయి, పోలీసులు సహకరించారు. అయితే నారా లోకేష్ గారి యువగల పాదయాత్ర అణచివేతల మధ్య కేసులు పెడుతూ, బెదిరిస్తూ యువకులను ప్రజలు పాదయాత్ర పాల్గొనేకుండా చేసి ఎన్ని అరిష్టాలు చేసినా కూడా పాదయాత్ర విజయవంతం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం రావడానికి ప్రధానమైన కారణం యువగలం పాదయాత్ర. అరాచక ప్రభుత్వం కుప్పకూడడానికి కారణం యువగలం పాదయాత్ర. యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు రాష్ట్రం యువతకు ఒక మంచి స్ఫూర్తినిచ్చారు. రోడ్ల మీద ధైర్యంగా ప్రజలు వచ్చారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, అటువంటి పాదయాత్ర మొదలుపెట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మేమందరూ కూడా ఈరోజు దాన్ని గుర్తు చేసుకుంటూ మరి నారా లోకేష్ గారికి జిల్లా పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం.
మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటన సక్సెస్ఫుల్ కావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఆయనతో పాటు వెళ్ళిన మన రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ బాబు గారు అందరూ ప్రతి ఒక్కరూ కూడా గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర పేరుని కనీసం మనకి క్యాపిటల్ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో చేసిన వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పి మన కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎంచుకున్నారు, దానికి నిలువెత్తు నిదర్శనంగా 7 నెలల్లోనే లక్షల విలువైనటువంటి పరిశ్రమల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడంలో -6 డిగ్రీస్ చలిలో కూడా ఆయన్ని ఇక్కడ ఈ టెంపరేచర్కి ఏ విధంగా చూస్తామో అక్కడ కూడా అలాగే ఆయన ఉండడం అనేది ఎంత గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రాన్ని 2047కి మనం ఏ విధంగా దాని విజన్ని కంప్లీట్ చేయాలని ఒకే ఆశయంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆ రకంగానే ఎలక్షన్లో ఏదైతే మన లోకేష్ బాబు గారు కానీ మాటిచ్చారు 20 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఆయన పుట్టినరోజును కూడా జరుపుకోకుండా ప్రజలందరికీ ఆయన ఒక రిటర్న్ గిఫ్ట్గా యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన అక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము, అలాంటి మన రాష్ట్రంలో ఉన్నాము అనేదానికి. అందులో ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని కూడా మీరు ఎవరైతే ఇప్పుడు గెలిచినారో కనీసం మీరు ప్రజలకి న్యాయం చేయాలి అంటే కనీసం అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడే ఇది కూడా లేని మీకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 7 నెలల్లోనే ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నారు అనే దాన్ని విమర్శిస్తున్నారు అంటే మీరు ఎంతకి దిగజారిపోయారో మీ ఆత్మపరీక్ష చేసుకోండి అని కూడా మేము ప్రశ్నిస్తున్నాము.